ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూటమి కంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకే బలం ఎక్కువగా ఉంది. మొత్తం 58 మంది సభ్యుల్లో 34 మంది వైసీపీకే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక 10 మంది, బీజేపీకి ఒక ఇద్దరు, జనసేనకు ఒక ఇద్దరు, ఇండిపెండెంట్లు ఒక 5గురు, ఇలా ఒక లెక్క. అయితే ఇటీవల తాజాగా కొంతమంది రాజీనామా చేశారు. వాళ్ళ రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు. వాళ్ళు మాత్రం జనసేన కండువాలు కప్పుకున్న వాళ్ళు జనసేన, టీడీపీ కండువాలు కప్పుకున్న వాళ్ళు టీడీపీ అయితే పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళని తాజాగా చైర్మన్ విచారించారు. ఇప్పుడు వాళ్ళ రాజీనామాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఒకటి. ఎందుకంటే వాళ్ళైతే చెప్పేశారట, మేము ఎలాంటి ఒత్తిడితో రాజీనామా చేయలేదు, ఇష్టపూర్వకంగా చేసాం, మా రాజీనామా ఆమోదించాలని. ఇక్కడ మరొక వైపు ఇదొక అంశం. ఇంకొకటి, రేపు 2027లో పూర్తిగా వైసీపీకి ఉన్న సభ్యుల సంఖ్య ఇప్పుడు 34 ఉన్నది 15కి పడిపోబోతుంది. మరో 19 మంది వాళ్ళ పదవుల్ని వదులుకోబోతున్నారు. అంటే వాళ్ళ టైం అయిపోతుందట. అదే కనుక జరిగితే పూర్తిగా మండలిలో ఆధిపత్యం కూటమిది అవుతుందా? ఈ విధానంలో చూసుకుంటే వైసీపీకి మండలిలో చెక్ పడబోతుందా? ఈ అంశాలకు సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల గురించి ఇక నిర్ణయం తీసేసుకోవాల్సిందేనా? విచారణ కూడా పూర్తి అయిపోయింది. లేదు కొన్ని రోజులు తాత్సారం చేసి ఆలస్యం చేసే అవకాశం ఏమన్నా చైర్మన్ ఇస్తారా? పెద్దగా ఎక్కువ రోజులకి తాత్సారం ఉండకపోవచ్చు. ఎందుకంటే కోర్టు పర్యవేక్షణ ఉంది కదా, కోర్టు టైం ఫ్రేమ్ పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఇంకోటి వీళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు. అధికారంలో ఉంటే తెలంగాణలో ఆడినట్టు డ్రామా ఆడొచ్చు కాస్త. ఇంకా రిజెక్ట్ చేసాం మేము, లేకపోతే అతను చెప్పాడు. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేలు ఏం చేశారు, కాంగ్రెస్కి వెళ్ళిపోయి కండవాళ్ళు కూడా కప్పుకుని ఈవెన్ సిఎల్పి మీటింగ్లో కూడా అటెండ్ అయ్యి, అబ్బాయి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామండి, బీఆర్ఎస్ వాళ్ళు నెల జీతం కట్ చేసుకుంటున్నారు మా దగ్గర నుంచి ఒక 5,000, అంటే మేము బీఆర్ఎస్లో ఉన్నట్టే కదా, ఆ డబ్బులు వెళ్ళినాయి అంటే మేము బీఆర్ఎస్ కార్యకర్తలమే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పుకున్నారు. అవునవును, ఈయన చెప్పింది నేను నమ్ముతున్నాను, ఆయన కాంగ్రెస్లో లేనట్టే అని చెప్పేసి స్పీకర్ గారు సర్టిఫికెట్ ఇచ్చేశారు. అట్లాగా అక్కడ జరిగింది. ఇక్కడ అట్లా చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఉంది ప్రతిపక్షంలో కాబట్టి మండల్లో సాధ్యం కాదు. ఆటోమేటిక్గా వీళ్ళ అనర్హత వేటు అయిపోతుంది. ఇదే వాళ్ళు రాజీనామాలు ఆమోదించేస్తారు. ఆ 5 ప్లేసులు 1, 2 జనసేనను, 2, 3 టీడీపీ అనుకుంటా వెళ్తాయి. వాటికి అంటే కూడా కూటమి షేర్ చేసుకుంటుంది అంతే. సార్, ఇప్పటికే అంటే అక్కడ ఎలాగ అసెంబ్లీ లేక బలం లేదు, వైసీపీకి ఉన్నది మండలిలోనే. రేపు అంటే ఈ ఏడాది పోతే మరొక 19 స్థానాల వరకు ఖాళీ కాబోతున్నాయి అనేది కంప్లీట్గా ఇంకా పట్టు కోల్పోబోతుందా సభలో వైసీపీ? మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, 2014-19లో జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో డామినేషన్ ఉండేది మండలి. అప్పుడే కదా బిల్లులు వీళ్ళ ఇవన్నీ అడ్డుకుంటా ఉండేవాళ్ళు. అందుకని కోపం వచ్చి జగన్ ఏం చేశాడు, అసలు మండలినే రద్దు చేశాడు. పార్లమెంట్ కూడా పెట్టేసి ఇక్కడ ఆమోదించారు అసెంబ్లీలో. కానీ కేంద్రం ఇట్లాంటి చాలా చోట్ల నుంచి వచ్చినాయా రద్దు చేయమని కొంతమంది, కావాలని కొంతమంది, మెజారిటీ రాష్ట్రాలను కావాలని వచ్చినాయి. ఉన్నవాళ్ళేమో వద్దంటున్నారు, లేని వాళ్ళేం కావాలంటున్నారు. ఏది ఎవరైతే ప్రభుత్వం ఇబ్బంది పడుతుందో వాళ్ళు అంటూ అప్పుడు పైనుంచి ఈయనకి హితబోధ చేశారు. రాజ్యసభలో ఆ లెక్కనైతే మాకు ఎప్పటి నుంచినో ఉంది కదవయ్యా, కానీ మేము ఏమన్నా అంటున్నామా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పారు, ఆపేశారు. అంటే వాళ్ళైతే చేయలే, అది సిస్టమేటిక్గా నీకు కావాల్సిందే అంటే గనక చెప్పు చూద్దామని చెప్పారు. ఆ తర్వాత చెక్ చేసుకున్నప్పుడు క్లారిటీ వచ్చింది వీళ్ళకి. అందులో నుంచి స్పష్టత వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు నడుస్తుంది కదా, సేమ్ పొజిషన్ జరుగుతుంది ఇక్కడ. సేమ్ పొజిషన్ ఎటువైపుకి వెళ్తుంది అంటే అప్పుడు తర్వాత ఏమైంది, 2 ఏళ్ల తర్వాత అప్పుడు జగన్ మళ్ళీ చివరికి ఎవరెవరిదైతే ఖాళీ అయిందో ఇంకా ఆయనేమి ఎమ్మెల్సీలు నాటి తీసుకెళ్లే పని ఏం చేయలే వైసీపీకి. అంతకుముందు తెలుగుదేశం అయితే చేసింది, కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకుంది, ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది కదా అప్పుడు వైసీపీ వాళ్ళని కూడా. వీళ్ళు అట్ట చేయలో 4 మాత్రం పోయారు. ఆ పోయిన 4కి ఇటు కూడా 3 వెనక్కి పోయారు అటు పక్కకి టీడీపీ. చూసాం కదా, ఇటు 4 అటు 4 అయ్యారు అప్పుడు ఫైనల్గా. అవి జరిగినాయి. అయితే మండలికి సంబంధించి తర్వాత 2 ఏళ్లకి ఆటోమేటిక్గా జగన్ ఇట్లాగే వచ్చినాయిగా అప్పుడు. ఆ తర్వాత ఇంకో 2 ఏళ్లకి పూర్తిగా వీళ్ళదే వచ్చింది. ఆటోమేటిక్గా అట్లాగా జగన్కి పూర్తి ఆధిపత్యం ఉంది. అదే ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు రేపటి దెబ్బకి 19 దాకా అయిపోతుంది. కాకపోతే 2027 అనుకుంటుంది, 27 ఎండింగ్కి ఏమవుతుంది అది. ఇక ఆ తర్వాత 2 ఏళ్ళే కదా, 15 పడిపోతుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ మారుతుంది అనమాట.
ఇది కామన్ గుండె. కానీ ఈ 5గురు రాజీనామా అయితే అప్పుడు దాకా ఆగరు కదా సార్, ఈ సంవత్సరంలోనే లేదు ఈ నాకు తెలిసి ఇంకొక నెల 2 నెలల్లో అయిపోతుంది. చేస్తారు. అది జరిగిన తర్వాత అది ఆమోదిస్తే మిగిలిన ఎమ్మెల్సీల మీద అంటే ప్రలోభాలకు గురి చేయడం కానీ లేదంటే వాళ్ళని ఒత్తిడి చేసి తీసుకెళ్ళడం కానీ ఈ రాజకీయాలు జరిగే అవకాశం ఉంటుందా? ఎవరిది ఇప్పుడు ఈ 5గురు రాజీనామాలు కనుక ఆమోదించేస్తే వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ జనసేనకు సంబంధించి టీడీపీకి వెళ్ళిపోతారు, మిగిలిన ఎమ్మెల్సీలను కూడా ప్రలోభాలకు లొంగ తీసుకునే అవకాశం ఏమన్నా కూటమి ప్రభుత్వం చేస్తుందా అంటున్నాను. మేబీ అంటే ట్రై చెయ్యొచ్చు, కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ 5గురు కూడా మొదట్లో ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ ఇది కానీ ఓ బేరం ఏదో పెట్టారట. ఒకటి భయపెట్టి రాజీనామా చేయించడం, రెండవది వచ్చి బేరం పెట్టారు. ఎన్ని రోజుల పాటు తనకి ఎన్ని నెలల పాటు అవకాశం ఉందో ఇంకా నెలకి ఎంత అని చెప్పి డబ్బులు ఇచ్చాడట రాజ్యసభ కానీ ఇది కానీ. రాజ్యసభ దానికైతే ₹1,00,00,000 దాకా ఇచ్చారట, ఇస్తానన్నారట. మరి నిజమో కాదో తెలియదు, జరిగిన చర్చ అయితే. అదే సమయంలో మండలికి వచ్చేటప్పటికి 10 లక్షలు ఎంతో అన్నారట. నెలకు 10 లక్షలు అని వీళ్ళు అడిగారట. లేదు వాళ్ళు 5 లక్షలు లేకపోతే లంసం అమౌంట్ ఏదో ఇస్తామని చెప్పారట. అలా ఒప్పుకున్నటువంటి వాళ్ళకి జరిగిందని. ఎందుకంటే వాళ్ళకి ఇటు ఏడాదికి లెక్క ఏదో పెట్టారట అక్కడ, నెలకి లెక్క ఏడాదికి లెక్క అక్కడ. రాజ్యసభ దానికి నెలకి లెక్క, వీళ్ళకి ఏడాదికి లెక్క. ఎన్నాళ్ళు టైం ఉంది అన్నటువంటిది. ఏడాదికి 25 lakhs ఎంతో అన్నారు అనమాట. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు, జరిగిన ప్రచారం అయితే అది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి వీళ్ళకేంటి 2 రకాలు. ఇటు పార్టీ తరపున మళ్ళీ టికెట్ తీసుకోవాలి వీళ్ళు, పార్టీకి ఎంతో కొంత సమర్పించుకోవాలి, లేదా పార్టీ క్లియరెన్స్ తో ఈ బేరం ఆడుకుని ఉండాలి వీళ్ళు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అది అదైతే గనక ఇప్పుడు అప్పుడున్న టెంపర్ ఇప్పుడు లేదు, అప్పుడున్న భయాలు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి లేవు. మీరు చూస్తే అప్పుడు వరుసనే రాజ్యసభలో పరుగులు పెట్టారు, ఎమ్మెల్సీలు పరుగులు పెట్టారు కదా. ఇప్పుడు అంత పరుగులు పెట్టట్లేదు కదా, ఇప్పుడు ధైర్యంగా నిలబడుతున్నారు కదా, ఎదురు తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో అయితే వెళ్తారంటే, ఒకటి మనీ, రెండవది అక్కడ పదవి దొరుకుతుందంటే అక్కడ తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా. అక్కడే ఉన్నారు చాలా మంది, వాళ్ళే కొట్టుకుంటుంటే వీళ్ళ ప్లేస్ వాళ్ళకి ఎట్లాగా, లేదా డబ్బులు తీసుకుని వీళ్ళు వదిలేస్తే అక్కడ ఇచ్చుకునేటట్టు ఏమైనా చేసుకోవాలి. లేదా భయపెట్టి రాజీనామా చేయించి తీసుకోవడం లాంటిది ఏదైనా జరగాలి. భయపెట్టినా వీళ్ళు లొంగరు, ఎందుకంటే ఇప్పుడు భయపెడితే వీళ్ళు వెళ్ళిపోతే కనుక తర్వాత ఎట్లా కూడా డబ్బులు రావు వీళ్ళకి. కాబట్టి ఏదో ఒకటి ఆశిస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు, జరుగుతుంది. సార్ ఒక రకంగా ఇప్పుడు కానీ 2027 లోపు వీళ్ళు పదవులు వేసేసరికి కూటమిలో దాదాపు రాజకీయ నిరుద్యోగం అంతా భర్తీ అయిపోద్ది చాలా వరకు. ఈ పదవులు కూడా 3 పార్టీలకి సమానంగా ఏమన్నా షేర్, అదేదో చెప్పారు కదా మన లెక్క 30-60%, ఆ రేషియోలోనే ఇవి కూడా ఉంటాయా? అట్టేం ఉండదు నాకు తెలిసి. అదే అసెంబ్లీ టికెట్ల రేషియోలో ఉంటాయి, పవన్ కళ్యాణ్ చెప్పిన రేషియోలో ఉండవు. పవన్ 70-30-40 రేషియో చెప్పాడు కదా, మామూలుగా ఫస్ట్ 50-50 గారు చెప్పారు చూడండి ఒక లెక్క. అదే ఆ లెక్కన అవ్వదు. అప్పుడే టీడీపీ వాళ్ళు చెప్పిన లెక్క అయితే ఇది, మన డిబేట్లోనే అప్పుడే చెప్పారు టీడీపీ వాళ్ళు, టికెట్లు ఏ రేషియోలో ఇస్తారో అదే రేషియోలో ఇస్తారనేది. అదే నడుస్తుంది. మేబీ 12% ఏమో వస్తుంది వీళ్ళకి, వాళ్ళకు 3%, 4% వస్తుంది. అదే రేషియోలో రావచ్చు వీళ్ళకి సీట్లు. అయితే రాజకీయ నిరుద్యోగం అంతా పోవాలంటే ఒక్క ఎమ్మెల్సీలతో అవ్వదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే గనక చాలా వరకు రాజకీయ నిరుద్యోగం క్లోజ్ అవుతుంది వీళ్ళకి. అంటే మేజర్ హామీలు ఉన్నాయి కదా, ఇప్పుడు పిఠాపురం వర్మ గారు కనో లేదంటే ఆయన వంగవీటి రాధా గారు కనో ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఎవరు చెప్పారు వాళ్ళకి ఇస్తానని? ఈయన వర్మ గారికి ఇస్తారని అయితే ఈయన అన్నారు సార్. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎవరితో? ప్రజల్లో అన్నారు, పబ్లిక్ లో ఎన్నికలకు ముందు ఆ వీడియోలు కూడా అన్నారా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి మంత్రి ఇస్తానన్నాడు కదా రామకృష్ణకి, మంగళగిరి ఇచ్చాడా? లేదు ఇవ్వలేదు, 2 సార్లు అన్నట్టున్నారు ఆయనకి ఇస్తానని. అట్లాగే ఉంటాయి, తర్వాత సీటే ఇవ్వలేదు కదా ఆయనకి. అది ఇప్పుడు వర్మ దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉంది. పవన్ కళ్యాణ్ బాధపడకూడదని లెక్కేసుకుంటున్నారు, జనసేన వాళ్ళు ఫీల్ కాకూడదని లెక్కేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పర్లేదులే ఇచ్చేయండి అన్న వాళ్ళ కార్యకర్తలు అంగీకరించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వర్మకి ఇవ్వగానే ప్రోటోకాల్ వస్తుంది అక్కడ. ప్రోటోకాల్లో ఉండే పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ ఉండడు,
వర్మకు ప్రోటోకాల్ అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మర్యాదలు చేస్తారు, అందులో కాస్త డామినేట్ చేయగలిగిన క్యారెక్టర్ కాబట్టి. ఉమ్, అది ఆ నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులకు కార్యకర్తలకు నచ్చదు. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మన సంబంధాలు బలంగా ఉండాలనుకున్నంతసేపు వర్మని కుదరదు. లేదా వర్మ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, ఎమ్మెల్సీ తీసుకుని ఇంట్లో పడుకుంటాను, నేను వదిలేయండి అని చెప్పి అడగాలి. ఆయన ఒప్పుకుని చంద్రబాబు గారికి రికమెండ్ చేయాలి. ఉమ్, అలా జరిగితే ఉన్న అవకాశం ఉంటుంది. ఉమ్. వంగవీటి రాధా కూడా హామీ ఇచ్చారు, అంటే ఎమ్మెల్సీ అనే పదం వాడలేదు కానీ మేము చూసుకుంటా న్యాయం చేస్తామని ఆ రోజు సభలో చూస్తూనే ఉన్నారు కదా రోజు, పైకి ఎక్కించి మరీ చెప్పారు. అవును చూస్తూనే ఉన్నారు కదా, ఆయన మాట ఏ పదం నిలబెట్టుకున్నారు. ఇవ్వలేదు కదా సార్, 2 ఏళ్ళు అవుతుంది. ఆయన చూస్తానన్నారు కానీ ఏదన్నా చేస్తానన్నారా? ఉమ్, చూస్తున్నారు కదా ఉమ్, అంతే, ఉమ్. మాట నిలబెట్టుకున్నట్టే కదా. బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు అయితే ఇప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ఆ టైప్ ఆఫ్ చాలా మంది ఉన్నారు లిస్ట్ లో, ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశపడే వాళ్ళు. పాపం ఆ లెక్కనైతే దారుణమైన దెబ్బలు తిన్నటువంటి పట్టాభికి తీసుకెళ్లి ఆ స్వచ్ఛాంధ్రను ఏదో కార్పొరేషన్ చైర్మన్ గా ఏమనాలి, వీళ్ళు ఏం త్యాగాలు చేశారు ఆ లెక్కని చెప్పండి బేసిక్ గా. ఆయన అయితే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కూడా. కాబట్టి కొన్ని ఏంటంటే నడిచిపోతుంటది అవకాశాలు ఇవన్నీ కూడా. దీంట్లో ఆల్రెడీ అవకాశాలు వచ్చినోళ్ళు అస్సలు రానివాళ్ళు, ఈ 2 లెక్కలు వేసుకుంటది పార్టీ. కులాల సమీకరణాలు ఉంటాయి, మీరు ఎంత చేసినా ఎవడో ఒకళ్ళ లోపం ఉంటానే ఉంటుంది. నాకు అన్యాయం జరిగిందో, నాకు న్యాయం జరగలేదని. నేను ఇప్పుడు రాధా విషయంలోనూ సేమ్ ప్రాబ్లం ఉంది. అంటే కాపు సామాజిక వర్గంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని బలంగా పైకి తీసుకురావడానికి అంగీకరించలేరు వీళ్ళు, పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు కూడా. అది సమస్య ఎదురవుతుంది. తెలుగుదేశం లేకపోతే గంటా శ్రీనివాసరావు మంచి కమాండ్ ఉన్నోడే కదా, ఎందుకు ఇవ్వట్లేదు అతనికి మంత్రి పదవి? ఇప్పుడు ఇదివరకు అప్పుడు కాపుకి ఇచ్చారు కదా మంత్రి పదవి, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఈసారి? కాపు మంత్రి పదవి ఇచ్చాం కూటమిలో, ఇంకెందుకు మళ్ళీ మన వాళ్ళని ఎట్లాగా? డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న కాపులకు ఒక రకంగా కష్టకాలం నడుస్తుంటది అంతే అట్లాగా. సార్ ఒక రకంగా వైసీపీ ఇంకా చట్టసభల్లో ఈ టర్మ్ లో ఇంకా వాళ్ళ వాయిస్ ఇంకా తగ్గబోతుందా, ఇంకా బయటే వినిపించాలా? అంతే కదా. ఇప్పుడు నాకు తెలిసి వచ్చే ఏడాదికి ఇది అవుతుంది. అవును, అది అయ్యే టైంకి జగన్ రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు కదా, పాదయాత్రలోకి వెళ్ళిపోతాడు కదా. అందుకే అతను కూడా ప్లాన్ చేసుకుంది 27 నుంచి అయితే, అప్పటికి ఈ లోపు మండలంలో వీళ్ళు హడావిడి జరిగిపోతుంటది. ఈ హడావిడి పూర్తి అయ్యే టైంకి అతను రోడ్డు మీదకి వెళ్ళి హడావిడి చేస్తాడు, అదో స్ట్రాటజీ. ఇంకా చట్టసభలో ఇంకా కనిపించరేమో, వైసీపీ కనపడదేమో ఇంకా. అంతే అంతే, అసెంబ్లీకి ఎలాగే వెళ్ళట్లేదు, ఇంకా మండలికి కూడా వెళ్ళరేమో ఇంకా. అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి మండలిలో ఇప్పుడు బలంగా ఉన్న విపక్షం వైసీపీ ఏదైతే ఉందో అది వీక్ కాబోతోందా? ఇప్పటికే రేపొద్దున కనుక ఆ 5 ఎమ్మెల్సీలకు రాజీనామాలు ఆమోదం పొందేస్తే వాళ్ళు ఇమీడియట్గా పార్టీలు మారిపోతారు. అలాగే 2027లో దాదాపుగా 19 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి, 15కి పడిపోబోతోంది వైసీపీ అనేది. అదే కనుక జరిగితే ఇంకా వైసీపీ వాణి వినిపించదా చట్టసభల్లో, ఇంకా బయట ఉండి మాట్లాడాల్సిందే. చూద్దాం.